కోకాపేట ఒకప్పుడు అందరి నోటా వినిపించిన పేరిది. హైదరాబాద్ శివారులోని ఈ గ్రామంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో అమ్ముకున్న వారంతా కోట్లకు పడగలెత్తారు. సైకిల్ తొక్కేవారు ఏకంగా ఖరీదైన కార్లలో తిరిగారు. ఇప్పుడు ఇలాంటి కోకాపేట గుంటూరు జిల్లాలో తయారవుతోంది. ఇది గుంటూరు జిల్లాలోని తుళ్లూరు గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామం నిశ్శబ్దంగా ఉండేది. సైకిళ్లు, అప్పుడప్పుడు బైక్లు మాత్రమే కనిపించేవి. కారు రావడం తుళ్లూరులో చాలా అరుదని చెప్పాలి. కానీ ఇప్పుడు తుళ్లూరు గ్రామం రంగురూపు మారింది. గ్రామానికి ఎక్కడెక్కడి నుంచో కార్లు దూసుకొస్తున్నాయి. అందులో చలువ కళ్లద్దాలు పెట్టుకున్న బడాబాబులు కనిపిస్తున్నారు. కార్ల హారన్ మోతలతో గ్రామస్తుల చెవులు చిల్లులు పడుతున్నాయి. ఉన్నట్టుండి వచ్చిన ఈ మార్పుకు కారణం నవ్యాంధ్ర రాజధానికి ఈ ఊరు కేంద్ర బిందువు కావడమే. దీంతో ఈ తుళ్లూరు గ్రామం దశ తిరిగింది. ఇక్కడి భూముల ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. వద్దంటే ఇక్కడి రైతుల ఒళ్ళో డబ్బులు పడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రామస్తుల్లో డబ్బుల గురించే చర్చ. మరోవైపు బస్టాప్ పక్కనే టెంట్లు వేసి కార్లు అమ్ముతున్నారు. 4 రోజుల్లో 20కి పైగా బుకింగ్లు నిర్వహించి కొన్నింటిని డెలివరీలు కూడా ఇచ్చారు. వెహికల్స్ బుక్ చేశారండి. ఇంకా కస్టమర్స్ అయితే బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు. వచ్చి చూసి వెళ్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీతో సహా వచ్చి చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ప్లేస్లో పెట్టాం కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు ఇంటికాలే కష్టంగా తిరిగే ఈ ప్రాంతంలో ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్యాబ్ డ్రైవర్ చేస్తూ ఉంటాను. ఇటు విజయవాడ, నేను అమరావతి డైలీ నెలలో 2-3 సార్లు తిరుగుతూ ఉంటాను. ఎప్పుడూ నేను ఇంతగా చూడలేదు. ఎప్పుడు చూసినా పాడి పంటలతో తుళ్లూరు గ్రామం చాలా బాగుండేది. ఈ మధ్య చూస్తుంటే కార్లు ఇక్కడ డెమోలు పెట్టి చాలా హడావుడిగా కనిపిస్తుంది. ఇది చూస్తుంటే రేపొద్దున ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఏంటో కూడా తెలియట్లేదు. ఇక్కడ ఎకరానికి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు డబ్బులు ఇస్తుండటంతో డబ్బులు లెక్కించడం కష్టంగా మారింది. మరోవైపు నకిలీ కరెన్సీ రాకుండా ఉండడానికి కొందరు లోకల్ వ్యాపారులు నోట్లు లెక్కించే యంత్రాన్ని తెప్పించుకొని ఇంటికి వెళ్లి మరీ లెక్కిస్తున్నారు. 1 కోటి రూపాయలకు 1000 రూపాయల ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఈ రాజధాని అనేది అనౌన్స్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా ఊర్లో డబ్బులు లెక్క వేయడానికి ఈ మిషన్ అవసరమైంది. ఈ మిషన్ అవసరం అవటో నా స్వయాన నేను కొనుక్కొచ్చి ఇలా అద్దెకిస్తూ ఉన్నాను. నా నెంబర్, కాంటాక్ట్ నెంబర్ మైక్లో కాన్వాస్ అవుతుంది. తర్వాత దాన్ని బట్టి నాకు కాల్ వస్తుంది. ఆ కాల్ వస్తే ఎవరింటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసి వస్తుంటా. 1 కోటికి 1000 రూపాయలండి. దీంతో ఈ తుళ్లూరు గ్రామస్తుల ఆనందానికి హద్దులుండడం లేదు. ఇలాంటి పరిస్థితి తమ గ్రామంలో ఏర్పడుతుందని కలలో కూడా ఊహించలేదంటున్నారు. తుళ్లూరు మండలంలో ఉన్న గ్రామాల గురించి ఎప్పుడైనా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ పంటల గురించి చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇక్కడ రైతులంతా కూడా రియల్ ఎస్టేట్ గురించి, లేదా ఏ వెహికల్ కొనుక్కుందామనే గురించి, లేదా వాళ్ళు ఏదైతే డబ్బులు అమ్మిన తర్వాత వాళ్ళ పొలాలను వచ్చినాయో దాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలనేది ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చ. ఈ మార్పు కేవలం 5-6 రోజుల్లో రావడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. వీడియో జర్నలిస్ట్ జిలానీతో కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, గుంటూరు జిల్లా, తుళ్లూరు మండలం.